మన జీవితాన్ని సరిచేస్తూ సహాయం చేస్తున్న గొప్ప దేవుడు. అటువంటి ధనుడు, అటువంటి ధనుడు ఈ వ్యక్తి కాలం ఇవ్వడం దాన్ని నువ్వు ఎక్కడ వచ్చి ఏం చేసి ఎందుకు ఈ రకంగా అలా వచ్చిందని చెప్పేసి వేరే వాళ్ళు ఏం చేస్తారు, ఆరాలు దీపం వాళ్ళు దాని కొరకు ఏం చేస్తారు, ప్రయాసపడుతుంది. అట్లనే ఈ పరిశుద్ధ జీవితాన్ని కూడా దేవుడు ఏం చేస్తున్నాడంటే శుద్ధీకరిస్తున్నాడు. దేవుడు ఈ పరిశుద్ధత కలిగి ప్రభునామాన్ని గణపరచడానికి దేవుడు శుద్ధి చేస్తున్నాడు. శుద్ధి చేసిన ఈ జీవితం మరొకరికి ఎట్లా ఉండాలంటే మాదిరికరంగా ఉండాలి. అంతేకాదు మన హృదయాన్ని ఏం చేస్తున్నాడంటే తిరిగి చేస్తున్నాడు. మన హృదయాన్ని ఏం చేస్తున్నాడంటే పరిశుద్ధపరుస్తూ ఉన్నాడు, నిర్మలంగా చేస్తున్నాడు. ఇటువంటి గొప్ప కార్యము తండ్రి జరిగిస్తూ ఉన్నప్పుడు మనం ఎట్లా వినాలి? దేవుని యొక్క వాక్యాన్ని సంతోషంతో వినాలి, సంతోషంతో వినాలి, శ్రద్ధ కలిగిన జాగ్రత్త పడుతూ వినాలి. విని మన జీవితాన్ని మరొకరు సంతోషం నేను ఆడేదాం, ఆ శోకం వల్ల ఈ విధంగా వచ్చాను అని మనం ఇంకొకరి యొక్క సాక్ష్యం చెప్తున్నాం. అది దేవుని చేత, దేవుని యొక్క వాక్యం చేత, దేవుని చేతిలో సోప్తో ఆ యొక్క సబ్బుతో అడగబడినప్పుడు మన జీవితాలు కూడా సాక్ష్యం దానికి సేవగా ఉంటుంది. దేవునికి మహిమ కలుగుతారు. అటు గొప్ప సాక్ష్య జీవితాన్ని కలిగించడానికి దేవుడు మనం సరిచేస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగుతారు. కాబట్టి మరి అటువంటి సాక్ష్యం కలిగి ఉండటానికి ఇష్టమా కాదు, ఇష్టపడ నేను ఈరోజు ఏమి కోరలేకుండా ఆనందంగాను మరొక రోజు నాకు మంచి కోరిక అన్నం ఇచ్చేదంటే అట్లాంటి సాక్ష్యాలు ఎన్నో లోకం. అయితే గొప్ప సాక్షిగా, గొప్ప సాక్ష్య సమూహంగా ఆయన సిద్ధపరుస్తున్నాడు. దేవునికి మహిమ కలుగుతారు. చెప్తూ వచ్చారు గత అప్పుడు నాకేమి తెలియదు, దేవునికి నాకు గుర్తుగా చెప్తున్నా. అయితే నీవు గొప్ప సాక్షి సమూహముగా ఉంది అని చెప్పేసి నాకు వేస్తుంది. ఆ సాక్షి సమూహముగా ఉన్నాయి అంటే ఈ సంతోషపడుతున్న వ్యక్తి ఉన్నాడు, అనేకులు దాన్ని చూపిస్తున్నా మొదలైపోతుంది. అయితే మన జీవితంలో వాక్యం అనేది చోటుతో దేవుడు మనల్ని సరిచేస్తూ, దేవుడు మనం సరిదిస్తూ ఉన్న మన జీవితంలో మనం ఏ రీతిగా ఉండాలంటే అనేకులకు సాక్షిగా మన జీవితాలు దేవుడు బలపరుస్తున్నాడు. దేవునికి మహిమ కలిగినదా అర్థమైతే సంతోషంగా స్తోత్రాలు, దేవునికి మహిమ కలిగిన. కాబట్టి మళ్ళీ చెప్తూ ఉన్నాడు, ఇక్కడికి వచ్చిన మన జీవితాన్ని ఎంత శ్రేష్టంగా జ్ఞాపకం చేసుకుని దేవుడు సహాయం చేస్తూ ఉన్నాడు. అదేవిధంగా మన జీవితంలో ఇంత చక్కగా ఆయన జ్ఞాపకం సహాయం చేసి బలపరచడానికి మనలో ఏమైనా గొప్పతనం ఉందా? దేవుడే మనల్ని ప్రేమించాడంటే ఆయనే మనల్ని ప్రేమించి, మనము ప్రేమించకుండా ఆయన మనల్ని ప్రేమించాడు. కలిగిన మనము ఆయన చెంతకు రాకముందు ఆయన తీసుకున్నాడు, ఆయన పిలుచుకున్నాడు, ఆయనకే మహిమ, ఆయనకే ఘనత, ఆయనకే స్తోత్రం. కాబట్టి ఆ రీతిగా దేవునికి స్తుతిగా మహిమలు కలిగేటట్లుగా మన ఉనికిని జాగ్రత్త చేస్తూ జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. పరిశుద్ధ లేఖనాలకు వెళ్ళి ముందు ఈ మాటలు మనతో ఎందుకు చెప్తూ ఉన్నారంటే మనకు చక్కగా అర్థమవుతుంది. అదేవిధంగా ఈ చక్క చేసే దేవుడు దేవుని యొక్క ఆత్మను మన పరిరక్షించి ఆత్మ దీపం అనగానే ఇల్లు చక్క పెట్టుకోమన్నారు. ఆత్మ ఎటువంటిదంటే దీపం. ఈ ఆత్మ చేత ఏం చేస్తున్నాడంటే చక్క చేసుకున్నాడు. దేవునికి మహిమ కలుగుతుంది. పరిశుద్ధ ఆత్మ కూడా ఎక్కే రోజు ఉంది. కాబట్టి ఈ ఆత్మ ఉన్నది ఏం చేస్తున్నాడు? దీపం ఉండగా మనం చక్క చేస్తూ ఉన్నాం. పరిశుద్ధాత్మ దీపం చక్క చేస్తుంది కనుక ఆ విధంగా మన బ్రతుకులు సరిచేస్తున్న యేసయ్యకు నిత్యము మహిమ కలుగునగాక. పరిశుద్ధ లేఖనాల నుంచి మలాకి గ్రంథం 786 మలాకి గమనించాలి. పదే వచ్చింది
మనందరికీ తండ్రి ఒక్కడే కాదా? పరిశుద్ధ లేఖనాల్లో మనం గమనించినప్పుడు అపోస్తలుడైన పౌలు చెప్తా మాట్లాడండి. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం చదువుతుంది. అందరి తండ్రి అయిన దేవుడు ఒక్కడే, ఆయన అందరికీ పైగా ఉన్నవాడు, అందరిలో వ్యాపించి అందరిలో ఉన్నవాడు కనుక ఆ తండ్రి అయిన దేవుని దగ్గర మన జీవితాలు ఏ రీతిగా ఉన్నాలో దేవుని నామ మహిమార్థంగా మనం బ్రతుకుతాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మనకందరికీ తండ్రి ఒక్కడే కాదా? ఒక్క దేవుడే మనలను సృష్టింపలేదా? ఇలాగుండగా ఒకరి ఎడల ఒకరు ద్రోహము చేయొచ్చు. మన పితరులతో చేయబడిన నిబంధనను మనం ఎందుకు ధృవీకరించుచూ ఉన్నాము? పితరులతో నిబంధన చేస్తూ వచ్చింది, నిబంధనను తృణీకరిస్తూ ఉన్నారు. ఏ విధంగా తృణీకరిస్తూ ఉన్నారు? పరిశుద్ధ లేఖనాల్లో వివరంగా దేవుడు మనకు సహాయం చేసి తోడని నడిపించబడిన కాక. పరిశుద్ధ లేఖనాల్లో చూసినప్పుడు ఈ యొక్క నిబంధన ఒకసారి జ్ఞాపకం చేస్తున్నారు. చూడండి, నిర్గమకాండము 19వ అధ్యాయము 5వ వచనం. సమస్త భూమి మీరు నాకు యాత్రిక రూపమైన రాజ్యకాలను పరిశుద్ధమైన జాతికాలను ఉండాలని మీరు ఇశ్రాయేలుతో పరిపాలించిన వారు ఇవే అని చెప్పండి. ఈ విధంగా నిబంధన చేస్తూ వచ్చారు. ఈ నిబంధనను ఎందుకు ఉల్లంఘిస్తూ ఉన్నారు, ఎందుకు తృణీకరిస్తూ ఉన్నారని దేవుడితో మాట్లాడుతూ ఉన్నారు. ఏం చెప్పారంటే దేవుడు మనకు ఏం చెప్తూ వచ్చాడంటే, మనము ఒక సాక్ష్య సమూహంగా ఉండాలి అంటే దేవుని యొక్క సత్యాన్ని దేవుడు ఏం చేస్తున్నాడు, తెలియజేస్తున్నాడు. ఆ సత్యాన్ని తెలుసుకున్నప్పుడు ఈ సత్య సాక్షిగా బ్రతకడానికి దేవుడు మన ప్రభు చేత జ్ఞాపకం చేసుకుని ఈ సంగతులు మనకు తెలియజేస్తున్నాం. గమనించినప్పుడు మన అందరికీ ఒక్కడే తండ్రి ఒక్కడే కాదా? ఒక్క దేవుడే మనలను సృష్టింపలేదా? కాకుండా ఒకరిలో ఒకరు ద్రోహం చేయొచ్చు. అందరికీ తండ్రి ఒక్కడే, ఒక్క దేవుడే సృష్టించింది. అయితే ఇట్లా ఉండగా మనుషులు ఎట్లా ఉన్నారంటే ఒకరిలో ఒకరు ద్రోహము చేయొచ్చు. మన పితరులతో చేయబడిన నిబంధనను మనం ఎందుకు తృణీకరిస్తూ ఉన్నాము అని పరిశుద్ధ వాక్యం సెలవిస్తూ ఉంటుంది. అంటే ఎందుకు తృణీకరిస్తాం? ఇక్కడ మనుషుల్లో ఏమొచ్చినట్లు ఇక్కడ గమనించినప్పుడు భేదాలు వచ్చినాయి. దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే భేదములు వద్దు. నేనంటున్నాను, మనం నైవేద్యం తీసుకెళ్ళినప్పుడు దేవుడు దేన్ని బట్టి వీళ్ళు తీసుకొచ్చారని చూస్తున్నాడు. దేని బట్టి తీసుకొచ్చారు? నీతిని బట్టి తీసుకురావాలి. నీతి అంటే దేవుని యొక్క ఆజ్ఞ, దేవుని యొక్క. కాబట్టి ఆ ఆజ్ఞ ప్రకారం కాకపోతే ఆ నైవేద్యాన్ని అంగీకరిస్తూ ఉన్నాడంటే అంగీకరించదు. ఇప్పుడు అదే రీతిగా ఇక్కడ కూడా మనం గమనించినప్పుడు వారు ఈ నిబంధనలు తృణీకరించిన వారిగా ఉన్నారు. ముందు ఏం చేస్తున్నారంటే ఒకరి ఎడల ఒకరు ద్రోహము చేయ వారిగా ఉన్నట్టు దేవుని యొక్క లేఖన సెలవిస్తూ ద్రోహము చేస్తూ ఎట్లా ఉపయోగపడుతూ ఉన్నారు?
ఎట్లా ఒకరికొకరు ద్రోహం చేసుకుంటూ అది కూడా ఇక్కడ చెప్తూ ఉన్నట్టు చదివితే దేవత పిల్లలను పెళ్లి చేసుకుంది. యాకోబు సంతతి వారి బేరాల్లో నుండి మేలుకొలుపు వారిని పలుకు వారిని సైన్యములకు అధిపతులకు యెహోవా నైవేద్యం తీసుకెళ్లే వాళ్ళే దేవుడు జీవించాలి కదా, దేవుడు ఆశీర్వదించాలి కదా. మరి హృదయంగా ఈ విధంగా రాసి పరిశుద్ధాత్ముడు రాసి పెట్టింది. కట్టడ ప్రకారం లేకపోతే ఆ నైవేద్యం నాకు ఏం జరుగుతుందంటే నిర్మూలన జరుగుతుంది. ఇక్కడ చెప్పేసి కొత్త నిబంధన చెప్పకుండా మాని ఇది పాత నిబంధన కదలే అప్పటి కాలం అక్కడ చెప్పకోకుండా ఇక్కడ చెప్పిన సంగతి అక్కడ కూడా చెప్పుకోవచ్చు. కనుక అంగీకరించబడేటట్లుగా మన అర్పణ మన నైవేద్యం అంగీకరించబడేటట్లుగా దేవుని నామ మహిమార్థంగా మనం ఉండాలి. దేవుని సంగతి జరగా ఎందుకు ఆయన తృణీకరిస్తాం, ఎందుకు దాన్ని నిర్మూలన చేస్తూ ఉన్నాం అనిపిస్తే వారు ఏం చేస్తారంటే మీరు వచ్చారు, అక్కడ మీరుతూ వచ్చారు, ఈయన అనుసరించి మీరు నడవండి, నాకు రాజ్యముగా ఉంటారని చెప్పేసి దేవుడు సెలవిస్తే కట్టలను మీరు ఏ పిల్లలైతే వివాహం చేసుకోవద్దన్నారో ఆ పిల్లల వివాహం చేసుకోవచ్చు. అక్కడ మీరు దేవుడు అంగీకరించలేదు. మనమేమనుకుంటాం, మనం ఎట్లా దేవుడి దగ్గరికి తీసుకెళ్ళి మనం పెట్టాల్సి దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాం. నేను చెప్తూ అంటే వాక్యంలో జీవితాన్ని సరిచేస్తూ ఉండగా నువ్వు చక్క పెట్టుకునే రీతిగా తన కొడుకుగా దీపము దేవుని యొక్క వాక్యం బోధించదండి. పరిశుద్ధ దీపం మన హృదయాలను ఇస్తూ సహాయం చేస్తుంది. దేవునికి మహిమ కలగాలని గమనిస్తూ వారు ఆ విధంగా చేస్తూ వచ్చారని మరియు రెండవసారి మీరు ఏడ్పుతోనూ నీళ్లతోనూ రోదనముతోనూ సరు కాబట్టి మీ నైవేద్యమును అంగీకరించగా తనకు అర్పణము మీ చేత తీసుకొనకపో దేవుని సైదుకు అలా మీరు ఏం చేస్తారు, బలిపేటను ఏం చేస్తున్నారు, కన్నీళ్లతోనూ రోదనంతోనూ ఉపయోగాలుగా ఉన్నారు. మనం బాగా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే పూర్వంగా దేవుడిని అర్థం చేస్తూ ఉన్నాడంటే మనం చేసిన ప్రార్థన ప్రతిఫలం చూసేటట్లుగా ఉండాలి అంటే అక్కడేంటో తెలుసుకోవాలి. దేవుని యొక్క నియమాన్ని తెలుసుకున్నప్పుడు తెలుసుకుంటాడంటే మన కన్నీళ్ళ గ్రహిస్తాం. దేవునికి మహిమ కలుగుతుంది. మనం గమనించినప్పుడు దావీదు బెత్షెబాతో కనుక అతను మరి 7 దినాలు ఉపయోగించవచ్చు. అందులో దేవుడు తన ప్రార్థన అంగీకరించలేదు. ఆ ప్రార్థనకి వచ్చిన భక్తులు మాట్లాడుతూ ఉంటున్నారు. ఎందుకని అనగా కట్టడ లేదు అక్కడ, నియమము లేదు అక్కడ, ప్రార్థన ఇంకా దేవుని యొక్క సన్నిధానంలో చేసిన అర్పణ కూడా నైవేద్యం కూడా మహిమార్గంగానే ఉంటున్నాయి. ఎందుకు అనగా అది ఎవరి దగ్గరికి వస్తున్నాం, పరిశుద్ధులైన దేవుని దగ్గరికి వస్తాం. పరిశుద్ధులైన దేవుడి దగ్గరికి వచ్చిన ఆయన అంగీకరించాలి. ఆ పరిశుద్ధులైన దేవుడు దానికి అయితే ఉండటానికి చెప్తూ ఉన్నారు. ఇక్కడ చూస్తే మీరు బలిపేటకు బలిచండి, ఏడుపుతోనూ కన్నీళ్లతోనూ రోదనతోనూ కడుపుడు. కాబట్టి ఆయన మీ అంగీకరింపబోయి ఏడ్చినప్పుడు ఇవ్వాలి కదా, మరి ఎందుకని నా అంగీకరించు.
ఆ నిబంధనలు ఏం చేశాడు? ఆ ఇచ్చిన కట్టడం ఇంటి వదమ్మా, ఆ కట్టడము మానేశారు కనుక ఇచ్చినాను, రోదనం చేసినాను, ఆయన దాన్ని వినట్లేదు, అంగీకరించట్లేదని అంగీకరింపబడి తనకు అనుకూలము కాని అర్పణను మీ చేత తీసుకున్నాను. అనుకూలము కానీ మీ చేత తీసుకొనక ఉన్నాను. అనుకూలమైన అర్పణ అంటే దేవుడికి ఎంత తీసుకెళ్ళి కాదో అంత తీసుకెళ్ళాలి అని మనం అనుకునేది కాదు. ఎంత తీసుకెళ్ళినా అంత తీసుకెళ్ళండి. ఏం చేసాం? నీతితో, దేవుని కట్టడతో మనం వెళ్ళే వారిగా ఉండాలి అని చెప్తూ ఉంటాడు. దేవునికి మహిమ కలగనగా. కానీ పరిశుద్ధనాల్లో ఆయన కానుక పెట్టే దగ్గర చూస్తూ ఉన్నాడు దేవాలయం. మరి ధనవంతులు వచ్చారు కానుక వేసి, అదే సమయంలో వివరాలు వచ్చింది కానుక వేసి. అయితే దేవుడు ఏం చూశాడు? తన ప్రాణము కంటే దేవుణ్ణి గొప్ప చేసి, దేవునికి మహిమ కలగనగా, తన జీవనము కంటే దేవుని గొప్ప చేస్తూ వచ్చి, దేవుని గొప్ప జీవము కంటే ఉత్తమమైందని ఎరిగింది దేవుని మహిమపరుస్తూ వచ్చి. చిన్న కానుక ఎంత వేసిన రాసినక్కడ అనుకున్న జీవితం అతి తక్కువ. అయితే ధనవంతులు వారి గురించి ఎందుకు చెప్పలేదు? అందుకే చెప్తాను, మనము చిన్నదైనా పెద్దదైనా, మన ప్రార్థన చిన్నదైనా పెద్దదై, మన అర్పణ చిన్నదైనా పెద్దదై, మనము దేవుని దగ్గర ఒక నియమం ఉంది. ఆ నియమం ప్రకారం, ఆ కట్టడ ప్రకారం మనం వెళ్ళేవారంగా ఉండాలని జ్ఞాపకం చేసుకోండి. అయ్యా, నేను ఆ చెవులు పోగులు తీసి చేశాను, నాకేం చేయలేదు నువ్వు అంటే, నియమం ప్రకారం నువ్వు రాలేదు, నేను దాన్ని అంగీకరించలేదు అంటారు. కనుక నియమాన్ని మనం ఎరిగేవాడుగా ఉండాలి. ఈ నైవేద్యం, ఈ అర్పణ తీసుకెళ్ళేటప్పుడు దేవుని యొక్క మన సువార్తల్లో, లోకాసువార్తల్లో, ఆ మత్తయి సువార్త నేను చెప్పిన మాట ఏంటి? మీ సహోదరుడు మీకు ద్వేషం ఉంటే ఆ అర్పణం అక్కడే పెట్టి ముందెళ్ళి తెచ్చినప్పుడు సమాధానపడి, ఒకవేళ దూరంగా ఉంటే ప్రభుత్వ క్షమాపణ కొడుకు అని. మరి నియమం ప్రకారం రావాలని అక్కడ కూడా చెప్తున్నది లేదు, చెప్తుంది. ఆ చెప్తే గొప్ప దేవుని యొక్క దయను, కటాక్షమును మనం పొందాలి అని ఈ తెలివిని, ఈ జ్ఞానాన్ని దేవుడు మనం అనుగ్రహిస్తూ నేర్పిస్తూ దేవునికి మహిమ కలిగి. ఆయనకి ఇష్టం లేదు నువ్వు ఎవరితోనో పగబెట్టుకుని ఇచ్చి ఇక్కడ చేసే పని ఆయనకి ఇష్టం లేదు. సమాధానం పడినప్పుడు దేవుడు అర్థం చేస్తాడు, అంగీకరిస్తుంది. కనుక మీరు వచ్చి రోదన చేసిన కట్టెలు బలి పెట్టడానికి అడిగినా కానీ ఆయన దానిని అంగీకరించట్లేదంట. ఆ తనకు అనుకూలము కానీ అర్పణము మీ చేత తీసుకొనకయు ఉన్నాడు. అనుకూలం కానీ అర్పణ. పరిశుద్ధ లేఖనాలు నూతన నిబంధన చూస్తారు. మరి అక్కడ అపోస్తలుడైన పౌలు చెప్తూ ఉంటారు, దేవుడికి మనం సనుగుతూ చేసేవారంగా ఉంది, ఉత్సాహంతో ఇచ్చేవారంగా ఉన్నప్పుడు ఆయన నానా విధమైన కృపను మనకు అనుగ్రహిస్తారు. మరి అటువంటి కట్టడం ఉంది కదా, ఆ కట్టడ లేకుండా మనం వచ్చి దేవుని దగ్గర మన నైవేద్యం, దేవుని దగ్గర మన అర్పణ మనం పెట్టినప్పుడు అంగీకరిస్తాడంటే అంగీకరించి. అందుకే ఆయన ఎక్కడున్నాడంటే దేవాలయంలో కూర్చుని ఉన్నా. లేవీలు ఏ విధంగా తీసుకొస్తూ ఉన్నారో ఆయన చూస్తూ ఉన్నారు. దేవునికి మహిమ కలిగింది. లేవీలు కదా చూస్తుంది, మనల్ని చూస్తాడంటే. లేవీ ఎవరు? యవన కుమారుడు యాకోబు యొక్క కుమారుడు. ఈ లేవి ఆ గోత్రాన్ని తీసుకునే వారిని దేవుడిని చేసుకోవచ్చు, దేవుని పని కొరకు ఉపయోగించుకుంటూ వచ్చి. అయితే దేవుని యొక్క వాక్యం నేర్పిస్తూ ఉందంటే, దేవుని యొక్క కట్టడ ప్రకారం వెళ్ళిన వారు అందరినీ కూడా ఏం చేశాడు?
యాజక రాజ్యముగా ఆయన సిద్ధపరచుకుంటున్నాడు. పరిశుద్ధ లేఖన సెలవిస్తుంది. ఈ నిబంధనలోకి వచ్చినప్పుడు కూడా అదే మాట చెప్పాడు, వేరొక మాట చెప్పాడు, అదే మాట చెప్పవచ్చు. దానికి మహిమ కలుగుతుంది. ఒక లేఖలతోనే కాదు, గ్రంథాన్ని ధ్యానిస్తున్న మన అందరితో కూడా ఆయన చెప్పే మాట, క్రీస్తు ప్రభువు ఆయన పిలుస్తున్న అందరితో కూడా ఆయన చెప్పే మాట దేవునికి మహిమ కలుగుతుంది. యెహోషువ ఈ ధర్మశాస్త్రం అనుసరించి, కట్టడలను అనుసరించి వెళ్ళమని చెప్పారు. ఆ యెహోషువ ఏ గోత్రానికి చెందిన వ్యక్తి? లేవీయులకే చెప్పాడు అనుకుందాం. యెహోషువ ఏ గోత్రానికి చెందిన వ్యక్తి? కట్టడతో వెళ్ళమన్నారు. ఏ గోత్రానికి చెందిన వ్యక్తి? ఎఫ్రాయిము గోత్రం. మరి అపోస్తలుడైన పౌలు చేత చెప్పిస్తూ వచ్చి, అపోస్తలుడైన పౌలు ఏ గోత్రానికి చెందిన వ్యక్తి? బెన్యామీను గోత్రానికి చెందిన. మరి వీళ్ళందరికీ ఏం చెప్పాడు? వీళ్ళందరినీ కూడా అదే కట్టడ, అదేంటి యాకోబుకి ఇచ్చిన 12 మంది పిల్లలు, 12 గోత్రాలుగా ఆ 12 మంది పిల్లలతో కూడా ఆ వంశాలన్నింటినీ కూడా దేవుడు ఏం చెప్తున్నాడు? వారిలో నుంచి వచ్చిన వారు మనమందరం. అదే అందుకే అక్కడ చెప్తూ వచ్చాడు, మనందరికీ తండ్రి ఒక్కడే కాదా, మనందరికీ సృష్టికర్త ఒక్కడే, కనుక అందరికీ ఒకటే నియమము. దేవునికి మహిమ కలుగుతుంది. కొన్ని ఒక రకంగా రమ్మని, ఇంకొక రకంగా రమ్మని, అందరికీ ఒకటే. ఆయన ఉన్నాడు, ఆయన చూస్తూ ఉన్నాడు. ఆయన మన ప్రార్థనని అంగీకరించలేదు, మన అర్పణ అంగీకరించలేదు. దేవుని సన్నిధానంలో మనము జాగ్రత్త పడటానికి దేవుని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలిగి మరి యెహోషువతో పాటు కాలేబు కూడా ఆ యొక్క ఎరుకో పట్టణానికి వెళ్ళాడు. మంచి సమాచారం తీసుకొచ్చాడు. కాలేబు చెప్పిన సమాచారాన్ని బట్టి దేవుడు కాలేబుని మెచ్చుకున్నాడు. నా హృదయానుసారుడని, నా మనసుకు తగిన వ్యక్తి అని ఇట్లా కాలేబు దేవుడు గొప్పగా మాట్లాడుతూ వచ్చాడు. ఈ మాట్లాడిన కాలేబు ఏ గోత్రానికి చెందిన వ్యక్తి? ఏ గోత్రానికి చెందిన వ్యక్తి? యోధా గోత్రానికి చెందిన వ్యక్తి. నీ ముందే చూశాడు కానీ ఫలానా గోత్రము, ఫలానా వ్యక్తులు అని చేయాలి. దేవునికి మహిమ కలిగింది. దేవుని దగ్గరికి వచ్చిన మన జీవితాన్ని దేవుడు జ్ఞాపకం చేస్తూ సహాయం చేస్తున్న ప్రతి మాట కూడా మనకు ఎంతో విలువైన మాట. అంటే ఆ మాటలు ఎట్లయినా మన శ్రద్ధతో వినండి. శ్రద్ధతో విన్నప్పుడు మన జీవితాలు దేవుని యొక్క సాక్షి సమూహములు, దేవుని నామ మహిమానంగా బ్రతికించే దేవుడిగా ఆయన ఉన్నారు. దేవునికి మహిమ కలిగిన తర్వాత చూసినప్పుడు 14 రోజు అది ఎందుకని మీరు అడగగా, యవ్వన కాలం ముందు మీరు పెళ్లి చేసుకొని అన్యాయముగా విసర్జించిన మీ భార్య పక్షమున యెహోవా సాక్షి ఆయను, అది నీకు తోటిదే, నీవు చేసిన నిబంధనకు పాత్రురాలు కదా, నీ పెళ్లి భార్య కదా. అర్పణ తెచ్చాడు. ఈ అర్పణ తెచ్చిన వ్యక్తి ఏం చేశాడంటే భార్యను ఇచ్చాడు. అన్ని గమనిస్తూ ఉన్నాడు. అన్నిట్లోనూ ఒక నియమం ఉంది, అన్నిట్లోనూ ఒక కట్టడం. దేవుడి యొక్క వాక్యాలు మనం చూసినప్పుడు దేవుడు ఏం చేస్తూ వచ్చాడు? వారిని ఏకం చేస్తూ వచ్చాడు. అనేకం చేస్తూ వచ్చాడు. దేవుడు జతపరిచిన వారు వేరు చేయకూడదు. ఇప్పుడు ఇక్కడ ఏం చేశాడంట? వారిని విసర్జించి అర్పణ చేస్తే ఏమంటున్నాడు దేవుడు? నేను ఎందుకు అంగీకరించట్లేదు చెబుతూ ఉంటాను. బలిపీఠం దగ్గర నువ్వు అన్నిటి విడిచి నేను ఎందుకంటే అంగీకరించట్లేదు చెప్తూ ఉంటాను. మహిమ కలిగిన దేవుని యొక్క సన్నిధానంలో దేవుని యొక్క ఆత్మ దేవుని దగ్గర నుంచి సత్యము, దేవుని జ్ఞానము వివరంగా ఆ యొక్క వాక్యపు వివరాన్ని తీసుకుని మనకు వచ్చి బోధించి, కాబట్టి ఆ బోధించే ఆత్మ ఇప్పుడు ఏం చేస్తుంది? మనల్ని బలపరుస్తుంది, మన బలపరుస్తూ దేవునికి మహిమ కలిగి మన ప్రభు సన్నిధిలో. ఎందుకనగా ఆయనలో కల్మషం లేదు, ఆయనలో మత్సైనది రాబోయే లేదు. మరి ఇవన్నీ మనిషిలో ఉంటే ఆయన ఎదుట మత్సగా దాగుగా ఉంటే కనుక దేవుడు ఏం చేస్తూ ఉన్నాడంటే శుద్ధి చేస్తూ.
దేవునికి ఏమన్నా విశ్వకు నన్ను కడుగు అన్నట్టు కడుగుతూ ఉన్నాడు. నన్ను కడుగు, దేవునికి మహిమ కలుగు. కడుగు ఒక మాట గుర్తు చూడండి. యెషయా మొదటి అధ్యాయము, యెషయా గ్రంథం మొదటి అధ్యాయము 16వ వచనం చదువు. హల్లెలూయా. దుమ్మును కడుగుకొనుడి, శుద్ధి చేసుకొనుడి. ఇప్పుడు ఇక్కడ చూస్తే ఆయనకి ఏం దుష్క్రియలు కనబడతాం చక్కగా చెప్తూ ఉన్నాయి. మరి కనబడుకోకుండా ఏం చేయాలంట? కడుక్కోవాలి. కడుక్కునేటట్లుగా ఇప్పుడు ఏం చేస్తున్నాడు? వివేకం ఇస్తున్నాడు, జ్ఞానం ఇస్తూ ఉన్నాడు, తెలియజేస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగుతుంది. మిమ్మును కడుగుకొనడి, శుద్ధి చేసుకొనడి, మీ దుష్క్రియలు నాకు కనబడకుండా వాటిని తొలగింపుడి, కీడు చేయక మానుడి, ఏమి చేయ నేర్చుకొనడి, న్యాయము జాగ్రత్తగా విచారించడి, హింసించబడి వారిని విడిపించుడి, తండ్రి లేని వానికి న్యాయము తీర్చుడి, విధవరాలి పక్షముగా వాదించుడి. యెహోవా ఈ మాట సెలవిస్తున్నాడు. దేవునికి మహిమ కలుగుతుంది. రెండు మన వివాదము తీర్చుకుందాము. మీ పాపములు రక్తము వలె ఎర్రని వలెను, అవి హిమము వలె తెల్లబడును. ఎప్పుడు అనగా మనం కడుక్కునేటట్లుగా ఇప్పుడు వాక్యము చేత ఉదక స్నానం దేవుడు మనకు అనుగ్రహిస్తుంది. వాక్యం చేత సంఘాన్ని పరిశుద్ధపరుస్తున్నాం. ఆ వాక్యపు ఉదక స్నానం ఇప్పుడు మనం ఏం చేసుకోవాలి? కడుక్కోవాలి. కనబడకుండా కడుక్కోవాలి అంటున్నాడు. కడుక్కునేటట్లుగా దేవుడే తన కృపనిచ్చి సహాయం చేస్తున్నాడు. నేను చెప్పవచ్చు, నీవు ఈ క్రియలు చేసుకోవడానికి ఆశపడితే నా కృప అధికమైన, ఈ క్రియలో జరగడానికి ఇష్టపడుతున్న కృప అధికమైన కృపతో ఇప్పుడు ఏం చేస్తాను? ఇంకా కడుక్కోవాల్సిన మమ్మల్ని ఇంకా జ్ఞాపకం చేస్తుంది. కనబడకుండా కడిగేసేయాలని మనం దేవుని సన్నిధికి అర్పణ తీసుకొస్తున్నాం. ఆయన కనబడింది అనుకున్న అర్పణ అంగీకరించబడుతుంది. కాబట్టి నేను ఏం చేయాలి? కడిగేసుకుందా. నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను, నా ప్రార్థన అంగీకరించబడాలి అనుకు నేనేం చేయాలి? ఆయనకు ఏదైతే కనబడుతూ ఉన్నదో శ్రీగా దాన్ని కడిగేసుకో. మొట్టమొదటి మన హృదయం పశ్చాత్తాపం అనేది ఉన్నాయి. దేవునికి మహిమ కలిగిన గమనించినది అంటే అతడు తన భార్యను విసర్జించిన కారణంగా మరి ఆ యొక్క అర్పణ అంగీకరించట్లేదు అని చెప్తూ ఉన్నాడు. అది నీకు తోటిదై నీవు చేసిన నిబంధనకు పాత్రురాలు కదా. కష్టమైనను కన్నీరైనను వేదనైనను నీతోనే కాపాడుతుంది. కాబట్టి చేసిన నిబంధనకు పాత్రురాలు. కాబట్టి ఆమె నువ్వు విడిచిపెట్టి వచ్చి నా దగ్గరికి వచ్చి నువ్వు ఆ అర్పణ ఇచ్చిస్తే నాకు ఇష్టమైనదంటే కాదు. ఆమె ఇచ్చింది ఎవరు? దేవుడు. ఎట్లా ఇచ్చాడు? నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదని దేవుడు సాటిన సహాయాన్ని అనుగ్రహిస్తూవచ్చు, వారిని ఏర్పం చేసుకోవచ్చు. వారిని తృణీకరించి దేవుణ్ణి మనము పిలిస్తే, లేక దేవుణ్ణి మనము వేడుకుంటూ ఉంటే దాన్ని అంగీకరిస్తూ ఉన్నదంటే అంగీకరించే రీతిగా ఇప్పుడు అన్నాడు, కడుక్కోండి, నాకు కనబడకుండా కడుక్కోండి. దేవునికి మహిమ కలుగుతుంది. ఆ తర్వాత గమనించి కలిగేనా? దైవత్వం ఉండిన వారి ఎవరిని చేసినది దేవుని పేద సంగతి అతని లక్ష్మణం చేసింది కదా. కాగా నిన్ను మీరు జాగ్రత్త చేసుకుని ఎవరి ముందు పెళ్లి చేసుకుని మీ భార్య విశ్వాస దాఖలుగా కొంచెముగానని దైవాత్మ నొందిన వారిలో ఎవరును
ఇలాగా చెయ్యి. దేవుని ఆత్మ మనలో ఉంది. కొంచెంగా దైవాత్మ నొందిన వాడు ఎవడైనా ఎవడు ఈ విధంగా చేయలేదు. అయితే ఒకడు చేసినాను ఏమి జరిగిన దేవుని చేత దైవాత్మ వాడంటే దేవుని ఇంకా చదువుతూ వచ్చింది. దేవుడు అందరిలో ఉంది, తన ఆత్మను పెంచుతూ ఉన్నాడు. ఆ ఆత్మ చేత మనం బలపరుస్తున్నాడు. ఆ ఆత్మ జ్ఞానం మనకు వస్తే ఈ విధంగా చేయరు అంటున్నాడు. తర్వాత ఒకడు చేసిన ఏమి జరిగింది, దేవుని చేత సంతతిని అందవన్నని అతను యత్నము చేసిన కదా. కాగా మిమ్మల్ని మీరే జాగ్రత్త చేసుకుని యవనమున పెళ్లి చేసుకుని మీ భార్యల విషయంలో విశ్వాసఘాతకులుగా ఉండకూడదు. దేవుని యొక్క నిబంధన, దేవుని యొక్క కట్టడి, విశ్వాసఘాతకులుగా ఉండి దేవుని దగ్గరకు వచ్చి ప్రభువా ప్రభువా అని మనం పిలిస్తే, నువ్వు అక్కడ విశ్వాసఘాతకులుగా ఉండి నా దగ్గరకు వచ్చి ప్రభువా ప్రభు అని పిలుస్తూ ఉంటాడు. అందుకే ఆయనకి కనబడకుండా కడుపు తిరగగా ఉంది. భార్యను పరిత్యజించుట నాకు అసహ్యమైన క్రియ అని ఇశ్రాయేలు దేవుడగు యెహోవా సెలవిస్తున్నాడు. ఈ అసహ్యమైన క్రియ చేసి ఈ క్రియలను కడుక్కోండి. ఈ అసహ్యమైన క్రియ చేసి దేవుని దగ్గరకు వచ్చి మన లోకంలో ఎన్నో పరిస్థితులు చూస్తూ ఉంది. అక్కడ ఏం జరుగుతూ కొంతమంది తల్లిదండ్రులు కూడా ఏం చేసుకోవాలి, బిడ్డల పేరు ఎక్కిస్తుంది. నువ్వు అమృత పెట్టి ఇంకొక ఆమె చేస్తాను. దేవుడికి అగ్ని ఎక్కడంత అసహ్యంగా ఉన్నాడు. అసహ్యంగా నువ్వు దాంతో నిబంధన చేసి అది పాత్రగా కనుక అది అసహ్యమైన క్రియ. మనం అనుకుంటాం కొత్త బట్టలు వేసిన దేవుని సన్నిధిలోకి వెళ్ళి కూర్చుంటే ప్రార్థన చేసిన విషయం అయిపోయింది, దేవుడు మన దీవించడు. దేవుడు మన నడకలన్నీ కూడా కనిపెడుతూ ఉన్నాడు. దేవుడు మన యొక్క అర్పణలు, మన యొక్క నైవేద్యములు, మన ప్రార్థనలు అన్ని కూడా ఆయన కనిపెడుతూ ఉన్నాడు. కనిపెట్టే దేవుని దగ్గర జాగ్రత్త. దేవుడు సహాయం చేస్తే సెలవిస్తున్నాడు. దేవుడికి మహిమ కలుగుతాడు. ఒకడు తన వస్త్రములను బలాత్కారంతో నింపుట నాకు అసహ్యమని సైన్యములకు అధిపతులకు యెహోవా సెలవిస్తున్నాడు. కాబట్టి మీ మనసులను కాచుకొనుడి, విశ్వాసఘాతకులు కాకుడి. మీ క్రియలు, మీ వస్త్రాలు బలాత్కారముతో నిండిపోయి కనుక మీ మనసును కాచుకోనండి. దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ పట్టణం పట్టుకునే దానికంటే మనసును పట్టుకోండి అంటున్నాడు. మనసును కాసుకోకుండా 10 పట్టణాలు పట్టుకుని వచ్చామని చెప్పేసి దేవుని దగ్గరికి వెళ్ళిపోయాడు. విశ్వాసఘాతకుడా మీ మనసులో కాసుకోలేదని. కనుక దేవుని పిల్లలంగా మనం ఏం చేస్తే మనకు మేలు, దేవుని పిల్లలంగా మనం ఏం చేస్తే మనం ఆయన సాక్షిగా ఉంటామో దేవుడిగా చక్కగా నేర్పిస్తుంది. మనం సత్యాన్ని యొక్క కొన్నిసార్లు సంఘములు ఎక్కువగా సన్నిధికి వస్తూ ఉన్నా, లేక సంఘములు ఎక్కువగా సహాయపడుతూ ఉన్నా, వారి నిమిత్తం సేవకులు కూడా ఏం చేస్తూ ఉంటారంటే గొప్పగా సాక్ష్యం చెప్పేస్తూ ఉంటుంది. గొప్పగా సాక్ష్యం చెప్పేస్తాం. అయితే దేవుని ఆత్మ చెప్తూ ఉంది, నిన్ను నీవు కడుక్కుంటే, నీవు శుద్ధుడు అయితే, దేవుని నిబంధన బట్టి నువ్వు నడుచుకుంటే నీవు దేవుడికి ఒక గొప్ప సాక్షి అని దేవుడిని ఆత్మ చేస్తుంది. దేవునికి మహిమ కలుగుతాడు. నిబంధన లేకుండా కూడా కనాలనుకున్నాడంట. ఆ ప్రయత్నాలన్నీ ఏమైందో నీకు తెలుసు కదా. తర్వాత 17వ వచనం, న్యాయకర్త ఏమైనని చెప్పుకుంటే మీరు ఆయన మీ మాటల చేత మీరు యెహోవాను ఆయాస పెట్టుచు, దేని చేత ఆయనను ఆయాస పెట్టుచున్నామని మీరు అడుగుచు ఉన్నారు. దుర్మార్గుడికి
యెహోవా దృష్టికి మంచివారు, వారి యందు ఆయన సంతోషపడును, లేక న్యాయకర్తయగు దేవుడు ఏమాయను అని చెప్పుకుంటే చేత మీరు ఆయనను ఆయాస పెడుతూ ఉన్నారు. అయితే ఆయాస పెట్టకోకుండా దేవుని మహిమార్థంగా మనం బ్రతకడానికి కలవిస్తున్న సంగతులు ఏంటంటే 6వ వచనం చూద్దాం సార్. చూడండి, నిబంధన వారి జీవమునకు సమాధానమునకు కారణమాయను, భయభక్తులు పుట్టించుటకై నేను వాటిని వారి ఇచ్చితిని కనుక వారు నా యందు భయభక్తులు కలిగి నా నామము విషయంలో భయము గలవారై దేవుడికి నమ్మకం. ఈ కట్టడ దేని కొరకు ఇచ్చడానికి నిర్గమకాండంలో మనం చూస్తున్నాం. ఆ కట్టడలు ఇచ్చి జ్ఞాన వివేకములు కలిగిన పిల్లలుగా చూపిస్తున్నారు. ఈ కట్టడ ద్వారానే మనిషికి ఏమొస్తుందంట? భయభక్తులు వస్తూ ఉన్నాయి. ఇంకా ఏమన్నాడు అక్కడ? జీవమునకును సమాధానమునకును దేవునికి మహిమ కలిగిన జీవాన్ని అనుగ్రహిస్తూ ఉన్నాయి, సమాధానాన్ని అనుగ్రహిస్తూ ఉన్నాయి. కట్టడం మీరితే జీవాన్ని పోగొట్టుకుంటున్నారు, కట్టడం మీరితే సమాధానాన్ని పోగొట్టుకుంటున్నారు. కనుక మంచి దేవుడిగా జ్ఞాపకం చేస్తూ ఉన్నాయి. దేవునికి మహిమ కలిగిన కొండ మీద ప్రసంగం చేస్తూ వచ్చే యేసుప్రభుగా అక్కడ చెప్పింది కూడా ఇవే కట్టడం, ఇవే కట్టడం, పుష్పట్లేదు. అదే కట్టడం వల్ల మీరు హృదయాల మీద రాసుకోవచ్చు. దేవునికి మహిమ కలుగుతుంది. ఆ విధంగా సత్యములు ధర్మశాస్త్రమును బోధించు దుర్బోధన ఏమాత్రము చేయక సమాధానం బట్టి యథార్థతను బట్టి నన్ను అనుసరించి నడుచుకుని వారై దోషము నుండి అనేకులను చూపిరి. దేవునికి మహిమ కలిగిన ఆ విధంగా నడుచుకుంటే అనుకున్న చెప్తూ వచ్చారు. సంతూరు సోపు వాడితే సంతూరు సోపు వల్ల నేను ఎర్రగా వచ్చానని చెప్పేసి సాక్షి చెప్పి అనేక మంది సంతూరు సోపు ఎక్కి లోపల జరుగుతుంది. లేకుండా నా జుట్టు ఎంత బాగుంది జరగడానికి కారణం ఏంటంటే ఫలానా ఆయిల్, అనేక మంది ఆయిల్ వెలుగుతుంది. అయితే దేవుడు కట్టడిచ్చే ఈ కట్టడిని మనం అనుసరిస్తే అనేక మందిని ఆయన పట్టు మనము చూపేవారుగా. అంతేకాదు మన జీవితాలకు ఆయన ఏం కలిగి చేస్తున్నాడు? సమాధానం కలిగి చేస్తున్నాడు. మనకు జీవాన్ని ఇస్తూ ఉన్నాడు, మనకు మేలు చేస్తూ ఉన్నాడు. దేవునికి ఏమేమో కలిగి పరిశుద్ధాత్మ దేవుడు మన సన్నిధానంలో క్రియేత దేవుని నామ మహిమార్థంగా మనం బ్రతికించడానికి సెలవిస్తున్న దేవునికి మహిమ కలిగిన లేవీయులకి మాట చెప్తూ వచ్చాడు, యాజకులకి మాట చెప్తూ వచ్చాడు, లేకపోతే యాకోబు పిల్లలకి మాట చెప్తూ వచ్చాడంటే యేసుక్రీస్తు ప్రభు వారు ఏ వంశానికి చెందినాను? ఏ వంశానికి చెందినాను? యూదా గోత్రానికి చెంది ఏ గోత్రానికి చెంది? యూదా గోత్రానికి చెంది. యూదా గోత్రంలో మరి యాజకులుగా ఉన్నారంటే ఏ గోత్రాన్ని యాజకత్వం చేయమన్నది లేదు. అయితే చదువుతూ వచ్చి ఆయనను బట్టి మీరందరూ కూడా నాకు యాజక సమూహముగా ఉంటారు. కట్టడను బట్టి అదేవిధంగా యేసు ప్రభువు వారు మనకు నేర్పించి కట్టడను బట్టి మనమందరం కూడా, అందుకే పేతురు రాసిన పత్రికలో మాట రాసి వచ్చాను. పేతురు పత్రిక ఒకసారి ముందు హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం అని అర్థమవుతుంది. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయము 11వ వచనం. క్రమంలో చేరిన వారిని వేరొక యాజకుడు రావాల్సిన అవసరం ఏంటి? ఇక్కడ గమనించినప్పుడు ఇప్పుడు పాత నిబంధనలు మనం చూస్తే, ధర్మశాస్త్రం మనం చూస్తే అక్కడ లేవీయులు దేవుని యొక్క మందిరకు పనిచేస్తూ ఉన్నారు, యాజకులుగా ఉన్నారు, ఆ యొక్క గుడారాలను వేసేవారిగా ఉన్నారు, సామాగ్రిని మోసేవారిగా ఉన్నారు. ఈ విధంగా ఉన్నారు. వాళ్ళకే మన పొద్దు అంటానికి లేకుండా ఇక్కడ చెప్తూ ఉన్నారు. లేవీయుల గోత్రంలో నుంచి రాలేదు,
మెల్కీసెదెకు క్రమము చొప్పున ఆయన వచ్చినటువంటి పరిశుద్ధ లేఖనాన్ని సెలవిస్తుంది. మెల్కీసెదెకు క్రమం ఏంటి? నిరంతర యాజకుడు, దేవునికి మహిమ కలుగడానికి ఆ నిరంతర యాజకుడుగా చూస్తే 12వ వచనంలో, ఇదియుగాక యాజకుడు మార్చబడిన ఎలా ఆవశ్యకముగా యాజక ధర్మం సహా మార్చబడిన ఎవరిని గురించి ఈ సంగతులు చెప్పబడను. ఆయన వేరొక గోత్రంలో పుట్టెను, ఆ గోత్రంలోని వాడెవడను బలిపీఠం వద్ద పరిచర్య చేయలేదు. వేరొక గోత్రంలో పుట్టి, ఏ గోత్రం అప్పుడు దాకా పరిచర్య చేస్తుంది అమ్మా? అర్థం కావట్లేదా? ఏ గోత్రం అప్పుడు దాకా పరిచర్య చేస్తుంది? లేవి గోత్రం. ఈ యోధా గోత్రంలో అప్పటిదాకా ఎవరు పరిచర్య చేయలేదు. ఇప్పుడు యేసు ప్రభువు వారు ఆ గోత్రం నుండి వచ్చి ఆ యొక్క బలిపీఠం దగ్గర పరిచర్య చేస్తూ, బలిపీఠం దగ్గర తనను అర్పించుకుని అందరిని కూడా ఏం చేస్తూ వచ్చాడంటే యాజక సమూహంగా చేస్తూ వచ్చి దేవునికి మహిమ కలుగు. అర్థమైందా? ఇంకా అందరిని కూడా యాజక సమూహంగా చేశారు. కాబట్టి అందరూ కూడా ఇప్పుడు దేని ప్రకారం వెళ్ళాలి? దేవుని సన్నిధిలో ఆ యొక్క నైవేద్యం చేసి దేని ప్రకారం వెళ్ళాలి? లేవీలు వాళ్ళే అట్లా వెళ్ళాలి అని కాదు. 12 మంది పిల్లల్లో ఒక గోత్రాన్ని దేవుడు, ఒక వ్యక్తిని దేవుడు ఏర్పాటు చేస్తున్నారు. ఆ వ్యక్తిలో నుంచి వచ్చిన పిల్లలందరినీ కలిసి గోత్రం అన్నారు. అయితే వారికి మాత్రమే కాదు, అందరికీ యేసుక్రీస్తు ప్రభువు అందరికీ దేవునికి మహిమ కలుగును. అందుకే అపోస్తలుడైన పౌలు అంటాడు, అందరము కూడా ప్రభు పనిలో ఆసక్తి కలిగిన వారిగా, ప్రభు పనిని చేసేవారిగా. ప్రభు పని అంటే దేవుని సన్నిధిలో పాటలు పాడేవాళ్ళు ఉండొచ్చు, దేవుని సన్నిధిలో ప్రార్థన చేసేవారిగా ఉండొచ్చు, దేవుని సన్నిధిలో వార్తను ప్రకటించేవారిగా ఉండొచ్చు, దేవుని సన్నిధిలో మరి మరొక పని. అందరూ కూడా ఎందుకు ఈ మాట చెప్తూ ఉన్నాడు? అందరి నిమిత్తము ఆయన క్రియను ఆయన జరిగిస్తూ వచ్చు. దేవుడి కొరకు మనం అందరం కూడా ఏదో ఒకటి చేయాలి. దేవునికి మహిమ కలుగుతుంది. ఏదో ఒకటి అంటే వేరుగా కాదు, ప్రభు కొరకు మనం ఏదో ఒకటి చేయాలి. ప్రభు నామం మహిమపరచబడే రీతిగా చేయాలి. దేవునికి మహిమ కలుగుతుంది. అందరూ వారి సొంత పనులు చూసుకుంటున్నారు, స్వార్థంతో వారి సొంత పనులు చూసుకుంటున్నారు. ప్రభు పని చేసేవాడు ఎవరు? దేవుని పని చూడాలి, దేవుని పని కొరకు ప్రయాసపడాలి. దేవునికి మహిమ కలుగుతుంది. ఈ పని కొరకు ప్రయాసపడేటప్పుడు మన జీవితం కట్టడం, ఆ కట్టడం మనం అనుసరించి నడవాలి. ఒకవేళ అటువంటి స్థితి లేదనుకోండి, మన జీవితాన్ని మనం ఏం చేయాలంటే కడుక్కోవాలి, శుభ్రం చేసుకోవాలి. ఒకవేళ ఆ శుభ్రంతో లేకపోతే మన దినాచరణతో వచ్చింది ఎట్లా కనపడ్డారంటే వాళ్ళు మంది స్థితిలో కనపడుతుంది. ఆ స్థితి నుంచి విడుదల కలిగిస్తే, పరిశుద్ధ జీవితం జీవించడానికి ప్రభు మార్గం చూపిస్తే సహాయం చేసిన దేవునికి ముఖ్యమైన మహిమ కలిగిన పేతురు రాసిన పత్రిక 1 పేతురు పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. మనమందరము కూడా ఎట్లా ఉన్నమాట? ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలనై ఉన్నాము. దేవునికి మహిమ కలుగును. ఆయన యొక్క గుణం, ఆయన అందరినీ ప్రేమించారు. అయితే మీరు ఏం చేస్తున్నారు? ఒకరికొకరు ద్రోహం చేసుకుంటూ ఉన్నారు. అందరికీ రక్షకుడిగా వచ్చి మీ క్రియలు ఎట్లా ఉన్నాయి? ఎట్లా ఉన్నాయి కనుక మీరు ఏం చేయాలి? ఆయన్ని బట్టి మీ మనసును శుద్ధి చేసుకోవాలి, మీ క్రియలను శుద్ధి చేసుకోవాలి, మీ వస్త్రములను శుద్ధి చేసుకోవాలి. లేకపోతే అది అసహ్యంగా ఆయన కనపడుతుంది.
వస్త్రం అంటే కట్టుకునే వస్త్రాల గురించి, ఆ వస్త్రాన్ని శుద్ధి చేసుకుని ఉదయం శుద్ధి చేసుకోకపోతే పైకి అందుకే అంటాడు ఆయన, సున్నం పుట్టిన సామాన్లు లోపల వచ్చాడు అయితే అంటాడు. ఇది శుద్ధి చేసుకుని హృదయాన్ని శుద్ధి చేసుకోకపోతే మనం ఆ విధంగా కనపడుతుంది. హృదయాన్ని శుద్ధి చేసుకోవాలి, దేవునికి మహిమ కలిగిన అందు నిమిత్తం మన అందరం కూడా ఏర్పరచబడిన విషయముగాను రాజులైన యాజక సమూహము గాని పరిశుద్ధ జ్ఞానమును దేవుని సొత్తైన ప్రజలనై ఉన్నారు. దేవునికి మహిమ కలిగిన దేవుని సొత్తైన ప్రజలు, వారితో కూడా చెప్పాడు ధర్మశాస్త్రం, మీరు నా సొత్తైన ప్రజలు, యాజక సమూహం అన్నారు. వారందరూ దేని ప్రకారం నడుచుకోమన్నారు? నిబంధన. ఆ నిబంధనలు ఏం పెట్టాడు? కట్టడలు. ఆ కట్టడ ప్రకారం నడుచుకోమండి. దేవునికి మహిమ కలిగిన ఈ పరుగు స్పందనలో నియమం ప్రకారమే పరిగెత్తే వారంగా మనం నియమం ప్రకారమే మనము దేవుని కొరకు ప్రయాసపడేవారు, దేవుడి నామ మంచి మార్గంలో బ్రతకటానికి ఇష్టపడేవారు మనము. ఆ రీతిగా ఉండటానికి దేవుడు ఈ దినాన మన ఆత్మదీపాన్ని వెలిగిస్తూ ఆయన మనకు సహాయం చేస్తూ దేవుడు చేసిన ప్రతి సహాయం బట్టి ఆయనకి మహిమ కలిగిన మళ్ళీ చెప్తూ ఉన్నారు. ఆయన ఎక్కడున్నాడు? దేవాలయంలో ఉన్నాడు. దేవాలయంలో ఉండి బలిపీఠం దగ్గరికి చేసిన ప్రార్థన చూస్తే, నైవేద్యాన్ని చూస్తున్నాడు, అర్పణ చూస్తూ ఉన్నాడు. వాటన్నిటిలో ఏం చేస్తున్నాడు? నీటిని అనుసరించి చేస్తూ ఉన్నారా లేదా? కట్టడం దేవుని ఆజ్ఞను అనుసరించి చేస్తూ ఉన్నారా లేదా చూస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలిగిన అట్లా ఇంత వివేకము ఇచ్చి దేవుడు మనల్ని బలపరుస్తున్నప్పుడు మనం కూడా ఎంతో జాగ్రత్తగా మన మనసును సిద్ధపరచు. దేవునికి మహిమ కలిగిన అందుకే చెప్తూ వచ్చాడు, మీ మనసులను కాచుకోనండి, కాపాడుకోవాలి, సిద్ధపరచుకో. చెప్తూ ఎవరి గతను కాపాడుకో, అంత మనం నన్ను దేవుడు దేవుడు మహిమార్థంగా ఉందా అంటే దీంతో నీవే కాసుకో చెప్పవలసిందని చెప్తూ ఉన్నాడు. తెలుగు జ్ఞానం అందిస్తూ ఉన్నాడు. అలా మనము కాసుకునేవాడు. జ్ఞానం అందుకొని మనం కూర్చొని అనుకున్నా జ్ఞానం లేకుండా ప్రభావాన్ని తెలుస్తున్నా జ్ఞానాన్ని అందిస్తూ ఉన్నాను. జ్ఞానం అందిస్తూ ఉండగా ఆ జ్ఞానం కలిగి గడపడానికి మనం హచ్చుకునేవాడు కలిగి మళ్ళా చెప్తాం. దేవుడి యొక్క సన్నిధానంలో లేక దేవుడి మహిమార్థంగా బ్రతికించేప్పుడు మన జీవితంలో మనము ఏది పొరపాటున ఏది నియమానికి ఉంది అని మనకు అర్థమవుతుందా, దాన్ని మనం ఏం చేయాలంటే దేవుని యొక్క చేత అందుకంటే యెషయా భక్తుల ద్వారా చేస్తున్నాను. రక్తం వల్లి ఎర్రని చేయను, కెంపు వల్లి ఎర్రని చేయను. ఇప్పుడు అది చల్లగా మార్చబడుతూ ఉంది. మార్చబడుతుంది యెషయా గ్రంథం మొదటి అధ్యాయం అట్లా కుదిర్చుకోకపోతే మనకి వాదం ఉంటుంది. అయితే మీ పాపం రక్తం ఎర్రమైన అవి ఎక్కువ చల్లబడును. నువ్వు కడుక్కోవడానికి ఇష్టపడితే వాటిని ఏం చేస్తున్నారంటే సింహము చల్లగా ఉన్నారు. కల్మషము సింహము అనగా మనట్లో పడుతుంది కనపడుతుంది. అయితే సింహము వల్ల చల్లగా ఎన్నిటి చెప్పాలి. నీళ్ళ కూడా చల్లగా ఎట్లా ఉంటున్నది చల్లగా మన కలుసుకోవడానికి నిజంగా నియమం ప్రకారం అని ప్రభు దగ్గర మనం ఒప్పుకుంటే ప్రభు ఆ దోషమును
చల్లబరుస్తూ ఉన్నాడు. అది తర్వాత ఇప్పుడు ఎర్రని ఉండను అగ్రపక్షు వలె చల్లని వదను దేవునికి మహిమగా తెలుపు వలె అక్కడ రక్తము అన్నది అది పోస్తే పోయేది కాక ఇది కఠినమైన కఠినమైన అని చేస్తా గొర్రె గొప్పలు చల్లగా చేస్తాను. నువ్వు కడుక్కోవటానికి ఇష్టపడుతుంది, నీ స్నేహితులను కాసుకోవటానికి ఇష్టపడుతుంది. అలా ఈ పని నా వల్ల కాట్లేదు ఇట్లా చేస్తూ ఉన్నాను, లేదు నేను ఉన్నాను అందులో కాపాడుకోవటానికి సహాయంలో కోరితే ఆ ప్రభు ఏమంటే భూమి వల్ల చల్లగా తర్వాత గొర్రె వల్ల చల్లనిగా చేస్తుంది. అది పెద్దది క్షమాపణ చెప్తూ ఉన్నారు. మీరు సమ్మతించిన మాట వినల్లా భూమి మంచి మధ్యములు అనుభవించగలరు. ఎందుకు చెప్తున్నాడు మనమందరం కూడా మనసు అనుభవించారు. మన కూడా యోగ్యతలు మనమందరం కూడా ఉన్నతంగా బ్రతికేటట్లుగా అన్ని ఈ మాట చెప్తుంది అంటే ఈ మాట గురించి అంటే మంచి తెలుసుకోండి. ప్రభుత్వంగా మహిమ కలిగిన పరిశుద్ధ వాళ్ళు మన వీటిలో జీవించిన దాకా మహిళ దేవుడిగా ఆత్మకు ఆయన కృపను అనుభవించేటట్లుగా సహాయం అంతర్గత ఆయన ఘనపరుస్తూ మన జీవితంలో దేవుని కృపను మనం అనుభవించేటట్లుగా మన మనసును కోరుకుంటూ దేవుడు మనం అప్పటికూరకుండా స్తోత్రం 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 పరిశుద్ధ నామము 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 పరిశుద్ధుడు 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 పరిశుద్ధ దేవుడు పరిశుద్ధ దేవుడు పరిశుద్ధ దేవుడు స్తోత్రము 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 పరిశుద్ధ 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 సైన్యము 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 సిద్ధపడండి 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 పరిశుద్ధ సైన్యముగా పరిశుద్ధ సైన్యముగా యేసు మాటలు యేసు మాటలు యేసు మాటలు సాక్షులుగా 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 నిలబడండి 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 పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని పరిశుద్ధుడు పరిశుద్ధుడని పరిశుద్ధుడు పరిశుద్ధుడని నీ సాక్ష్యము నీ సాక్ష్యము నీ సాక్ష్యము పరిశుద్ధుడా నీకు స్తోత్రం నీకు స్తోత్రం నీకు స్తోత్రం నీకు స్తోత్రం నీకు స్తోత్రం స్తోత్రం గొప్పదేవా. అవును ప్రభు అని పరిశుద్ధుడు అని నీ పరిశుద్ధతను బట్టి సాక్ష్యమును 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 పరిశుద్ధుడు సాక్ష్యమును ఇస్తున్న దేవుడిగా నీ మధ్య నీ మధ్య నీ మధ్య పరిశుద్ధుడు 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 యేసు 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 సాక్ష్యము యేసు సాక్ష్యము యేసు సాక్ష్యము ఏకము చేసుకున్న యేసుగా ఏకము
చేసుకున్న యేసుగా పరిశుద్ధుడు ఇస్తున్న సాక్ష్యము, పరిశుద్ధుడు ఇస్తున్న సాక్ష్యము. ఏకము చేసుకున్నాను, ఏకము చేసుకున్నాను, ఏకము చేసుకున్నాను. విడదీస్తే 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 శాపగ్రస్తులు శాపగ్రస్తులు అంటున్న దేవా, నీకు స్తోత్రం, 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 నీకు స్తోత్రం. పరిశుద్ధుడా, 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 నీ ఆత్మ, నీ ఆత్మ, నీ ఆత్మ చేసుకుంది యేసయ్య, నీ ఆత్మ చేసుకుంది ఏకము, నీ ఆత్మ చేసుకుంది ఏకము. పరిశుద్ధుడా, ఏకము, ఏకం చేసుకున్న దేవా, నీకు స్తోత్రము, 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 స్తోత్రము. పరిశుద్ధుడా, నీకు స్తోత్రము, 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 స్తోత్రము. ఆశను రేపుకున్న దేవునిగా, ఆశను రేపుకున్న దేవునిగా నా శక్తిని చూడబోతున్నారు, నా శక్తిని చూడబోతున్నారు, నా శక్తిని, నా ప్రభావమును, నా సన్నిధిని మీరు చూడబోతున్నారు, మీరు చూడబోతున్నారు, మీరు చూడబోతున్నారు. అంగీకరించండి నా సహవాసమును, నా నిబంధనను, నా కట్టడను, నా నియమాన్ని, నా ప్రేమను అంగీకరించండి, అంగీకరించండి, అంగీకరించండి. పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడని నమ్మి అంగీకరించండి. ఆమేన్. ఇక్కడ స్పష్టమని ఇక్కడ వరందర ఆయన ప్రతి సేవని విడమంట, ఆయన నామ మహిమార్థంగా బ్రతకటండి. పర్వతంతో ఈ ఘనత ప్రకృతి ఎవరో తీసుకుంటున్నారు.